Hello friends, this is video number 6 in this series రైలులో సంభాషణ కన్వర్జేషన్ ఇన్ ఎ ట్రైన్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళే బృందావన్ ఎక్స్ప్రెస్ ముందుగానే ప్లాట్ఫామ్ పైకి వచ్చింది. బృందావన్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ చెన్నై టు బెంగళూరు కేమ్ టు ద ప్లాట్ఫామ్ ఎర్లీ. రమేష్ రైలు ఎక్కి పత్రిక చదవడం మొదలుపెట్టాడు. రమేష్ బోర్డెడ్ ద ట్రైన్ అండ్ స్టార్టెడ్ రీడింగ్ ఎ మ్యాగజైన్. బయలుదేరడానికి 10 నిమిషాల ముందు ఒక వృద్ధ దంపతులు పరిగెత్తుకుంటూ కంపార్ట్మెంట్లోకి వచ్చారు. జస్ట్ 10 minutes బిఫోర్ డిపార్చర్ an elderly couple came rushing and got into the compartment. రమేష్ సామానులు తీసుకువెళ్ళడానికి వాటిని సరైన స్థానంలో ఉంచడంలో వారికి సహాయం చేశాడు. రమేష్ హెల్ప్డ్ దెమ్ టు క్యారీ ద లగేజ్ అండ్ పుట్ దెమ్ ఇన్ ప్రాపర్ ప్లేస్. పెద్ద మనిషి అలసిపోయి ముఖం తుడుచుకుని కూర్చున్నాడు. వృద్ధురాలు కూడా కూర్చుంది. ద జెంటిల్మ్యాన్ లుకింగ్ టైర్డ్ వైప్డ్ హిస్ ఫేస్ అండ్ సాట్ డౌన్. The elderly lady also settled in. ఆ వృద్ధ పెద్ద మనిషి డాక్టర్ శంకర్ రమేష్తో మాట్లాడడం ప్రారంభించాడు. ఎల్డర్లీ జెంటిల్మ్యాన్ డాక్టర్ శంకర్ స్టార్టెడ్ టాకింగ్ టు రమేష్. నమస్కారం, నేను డాక్టర్ శంకర్. కంపార్ట్మెంట్లోకి రావడానికి మాకు సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు. చెన్నైలో ట్రాఫిక్ చాలా అస్తవ్యస్తంగా ఉంది. నిర్ణీత సమయానికి ఏ ప్రదేశానికైనా చేరుకోవడం కష్టం. హలో, ఐ యామ్ డాక్టర్ శంకర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హెల్పింగ్ అస్ గెట్ ఇన్ టు ద కంపార్ట్మెంట్. చెన్నై ట్రాఫిక్ ఈజ్ సో డిస్ఆర్గనైజ్డ్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రీచ్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ ద షెడ్యూల్డ్ టైమ్. అవును సార్, బెంగళూరు కూడా అలాంటిదే. భయంకరమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. నేను మీకోసం పెద్దగా ఏమీ చేయలేదు. నేను నా తల్లిదండ్రుల కోసమైనా ఇదే పని చేసి ఉండేవాడిని. ఎస్ సార్, బెంగళూరు ఈజ్ ఆల్సో లైక్ దట్. టెరిబుల్ ట్రాఫిక్ కంజెషన్. ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ మచ్ ఫర్ యూ. ఐ వుడ్ హ్యావ్ డన్ ద సేమ్ థింగ్ ఫర్ మై పేరెంట్స్. మీరు చెన్నై వారా? ఆర్ యూ ఫ్రమ్ చెన్నై? లేదు సార్, మా స్వస్థలం హైదరాబాద్. ఇప్పుడు మేము బెంగళూరుకు మారాము. మీరు సార్? నో సార్, we are from Hyderabad originally. Now we have shifted to Bangalore. You sir? నేను ఇప్పుడు చెన్నైలో పనిచేస్తున్నాను, కానీ మేము భద్రాచలం నుంచి వచ్చాం. ఐఎమ్ వర్కింగ్ ఇన్ చెన్నై నౌ, బట్ we are from భద్రాచలం. భద్రాచలం పుణ్యక్షేత్రం. భద్రాచలం ఈజ్ ఏ హోలీ ప్లేస్. నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు? వేర్ ఆర్ యూ వర్కింగ్? నేను ఆర్ఈఎస్ కాలేజీలో పనిచేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆర్ఈఎస్ కాలేజ్. ఒంటరిగా ఉంటున్నావా? నీకు పెళ్ళి అయ్యిందా? ఆర్ యూ స్టేయింగ్ అలాన్ ఆర్ యు మ్యారీడ్? లేదు సార్, నేను మా అమ్మా నాన్నతో ఉంటున్నాను. నేను ఇప్పటికీ బ్రహ్మచారినే. నో సార్, ఐ లివ్ విత్ మై పేరెంట్స్. ఐఎమ్ స్టిల్ ఎ బ్యాచిలర్. నువ్వు ఒక్కడివేనా? నీకు అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఉన్నారా? ఆర్ యూ అన్ ఓన్లీ చైల్డ్ ఆర్ డూ యూ హ్యావ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నాకు ఒక అన్నయ్య, ఒక చెల్లెలు ఉన్నారు. అన్నయ్య పేరు సురేష్, చెల్లెలి పేరు సుమతి. ఐ హ్యావ్ అన్ ఎల్డర్ బ్రదర్ అండ్ ఎ యంగర్ సిస్టర్. బ్రదర్స్ నేమ్ ఈజ్ సురేష్ అండ్ సిస్టర్స్ నేమ్ ఈజ్ సుమతి. మీ నాన్న పదవీ విరమణ చేశారా? ఈజ్ యువర్ ఫాదర్ రిటైర్డ్? లేదు సార్, వారు ఒక బాగా పేరు పొందిన డాక్టర్. వారికి ఒక ప్రైవేట్ క్లినిక్ ఉంది. వారు ఇంకా 3 ఆసుపత్రులలో కూడా సంప్రదింపులు నిర్వహిస్తారు.
No, sir, he is a well known doctor. He has a private clinic. He also consults in 3 hospitals. ఇది విన్నందుకు నాకు సంతోషంగా ఉంది. అతను స్పెషలిస్టా? ఇట్ ఈస్ నైస్ టు హియర్ దట్. ఈజ్ హీ ఎ స్పెషలిస్ట్? వారు హృద్రోగ నిపుణులు, హృద్రోగ శస్త్రచికిత్సా నిపుణులు కూడా. హీ ఈజ్ ఎ కార్డియాలజిస్ట్ అండ్ ఆల్సో ఎ కార్డియాక్ సర్జన్. అవును అవును, చాలామంది యువకులకు కూడా గుండె సమస్యలు ఉన్నాయని నేను వింటున్నాను. మీ అన్నయ్య చెల్లెలు ఏం చేస్తుంటారు? వారు చదువుకుంటున్నారా? ఎస్ ఎస్, మెనీ యంగ్స్టర్స్ ఆల్సో హ్యావ్ హార్ట్ ప్రాబ్లమ్స్, ఐ హియర్. వాట్ అబౌట్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్? ఆర్ దే స్టడీయింగ్? మా అన్నయ్య ఈ మధ్యనే తన ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేశాడు. అతను ఫ్యామిలీ మెడిసిన్లో నైపుణ్యం సాధించి జనరల్ ప్రాక్టీషనర్ అవ్వాలనుకుంటున్నాడు. మై బ్రదర్ హ్యాస్ జస్ట్ ఫినిష్డ్ హిస్ ఎంబీబీఎస్ కోర్స్. హీ వాంట్స్ టు స్పెషలైజ్ ఇన్ ఫ్యామిలీ మెడిసిన్, బీ ఏ జనరల్ ప్రాక్టీషనర్. చాలా సంతోషం. ఈ రోజుల్లో మనకు మంచి జనరల్ ప్రాక్టీషనర్లు తప్పనిసరిగా అవసరం. మీ చెల్లెలు సుమతి ఏం చేస్తుంది? దట్ ఈస్ వెరీ గుడ్. దీస్ డేస్ వీ డూ నీడ్ గుడ్ జనరల్ ప్రాక్టీషనర్స్. వాట్ అబౌట్ యువర్ సిస్టర్ సుమతి? మా చెల్లెలు ఈ మధ్యనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చేరింది. ఆమెకు మంచి సృజనాత్మకత ఉంది. మై సిస్టర్ హ్యాస్ జస్ట్ జాయిన్డ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. షీ ఈజ్ వెరీ క్రియేటివ్. అవును, అమ్మాయిలకు చాలా కొత్త మార్గాలు ఉన్నాయి. మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? ఆమె కూడా పని చేస్తుందా? ఎస్, there are many new avenues for girls. What about your mother? Is she also working? అవును సార్, ఆమె స్థానిక కళాశాలలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్. మీ కుటుంబం గురించి చెప్పండి సార్. ఎస్ సార్, షీ ఈజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఇన్ ఎ లోకల్ కాలేజ్. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సార్? నేను మద్రాస్ ఐఐటి నుండి పదవీ విరమణ చేశాను. వారు నాకు గౌరవ ఉపాధ్యాయుడుగా ఉద్యోగం ఇచ్చారు. భాగ్యలక్ష్మి నా భార్య, సంగీత విద్వాంసురాలు. ఆమె ఇంట్లో సంగీత పాఠశాల నడుపుతోంది. ఐ హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్. దే హ్యావ్ గివెన్ మీ అన్ ఎమిరిటస్ ప్రొఫెసర్స్ పోస్ట్. భాగ్యలక్ష్మి, మై వైఫ్, ఈజ్ ఎ మ్యూజిషియన్. షీ రన్స్ ఎ మ్యూజిక్ స్కూల్ ఎట్ హోమ్. మీ పిల్లల సంగతేంటి సార్? వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్ సార్? ఇంతలో భాగ్య గారు మంచి తినుబండారాలు ఇవ్వడం ప్రారంభించారు. రమేష్ కూడా కొన్ని తీసుకున్నాడు. మీన్ వైల్ మిసెస్ భాగ్య స్టార్టెడ్ గివింగ్ సమ్ నైస్ స్నాక్స్. రమేష్ ఆల్సో టుక్ సమ్. నేను ఏమి చెబుతున్నాను? పిల్లల గురించి. మా కూతురు అరుణ ఐఐటి కాన్పూర్లో చదివింది. ఆమె బెర్క్లీ విశ్వవిద్యాలయంలో బోధిస్తుంది. నా కొడుకు అశోక్ ఐఐటి బాంబేలో బీటెక్ చేసి విదేశాలకు వెళ్ళాడు. అతను హార్వర్డ్లో డాక్టరేట్ చేసి ఒక ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. వాట్ వాజ్ ఐ సేయింగ్? ఎస్, అబౌట్ చిల్డ్రన్. మై డాటర్ అరుణ స్టడీడ్ ఎట్ ఐఐటి కాన్పూర్ and she is teaching in University of Berkeley. My son Ashok did his BTech from IIT Bombay and went abroad. He did his doctorate in Harvard and working in a finance company. మీకు వారు దూరంగా ఉంటున్నందుకు బాధగా లేదా సార్? డోంట్ యూ మిస్ దెమ్ సార్? బాధగానే ఉంది, కానీ అక్కడ వాళ్ళు సంతోషంగా ఉంటే అదే చాలు. వాళ్ళు పురోగతి సాధిస్తున్నందుకు
మనం కూడా సంతోషంగా ఉండాలి. We do, but it is enough as long as they are happy and do well there. We have to be happy too. మీకు బెంగళూరులో ఏమైనా పని ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఇన్ బెంగళూరు? లేదు, వారికి కంటి శుక్లం వచ్చింది కాబట్టి మేము బెంగళూరులో చికిత్స చేయించుకుంటున్నాము. వారి తమ్ముడు ఒక నేత్ర శస్త్రచికిత్సా నిపుణులు. నో, హీ హ్యాస్ డెవలప్డ్ క్యాట్రాక్ట్, సో వీఆర్ గెటింగ్ ద ట్రీట్మెంట్ డన్ ఎట్ బెంగళూరు. హిస్ బ్రదర్ ఈజ్ అన్ ఐ సర్జన్. అవును, మా తమ్ముడికి ఒక మంచి పేరు పొందిన కంటి ఆసుపత్రి ఉంది. నా మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, ఆమె భర్త నేత్ర వైద్య నిపుణులు. వారి ఆసుపత్రి పేరు సునయన కంటి ఆసుపత్రి. ఎస్, మై బ్రదర్ హ్యాస్ ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఐ హాస్పిటల్. మై నెఫ్యూ, హిస్ వైఫ్, niece and her husband are eye specialists. Their eye hospital name is Sunayana Eye Hospital. వారు వారి గమ్యస్థానం బెంగళూరు సెంట్రల్కి చేరుకుంటున్నారు. వారు సర్దుకోవడం మొదలుపెట్టారు. రైలు బెంగళూరు స్టేషన్ చేరుకుంది. దే ఆర్ నియరింగ్ దేర్ డెస్టినేషన్, బెంగళూరు సెంట్రల్. They started packing up. Train reached Bangalore station. సామానులు బయటకు తీయడానికి రమేష్ వారికి సహాయం చేస్తాడు. ప్రయాణం ముగిసింది. రమేష్కి ఒక కొత్త అత్తమ్మ, మామయ్య లభించారు. వారే శంకర్, భాగ్య గార్లు. రమేష్ హెల్ప్స్ దెమ్ టు టేక్ ద లగేజ్ అవుట్. జర్నీ ఎండెడ్. Ramesh got a new aunt and uncle. They are Mr. Shankar and Mrs. Bhagya. వారు ఒక పెద్ద కుటుంబ సభ్యులుగా అయ్యారు. They became an extended family members. We received this conversation from Mrs. Dharma Rajaraman Garu. Thank you Dharma Garu for sending this conversation. Thank you for watching this video. We will meet again in the next video.